అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మొన్న నత్రజని గురించి వివరించడం జరిగింది. కాంప్లెక్స్ ఎరువుల్లో ఎన్పికేలో ఏవే పనిచేస్తాయి, నత్రజని ఏ విధంగా పనిచేస్తుంది, పెరుగుదలకు కిరంజని సంయోక్రియకు, తర్వాత ఆకులు బాగా రావడానికి, పత్రరహితం బాగా రూపొందడానికి నత్రజని పనిచేస్తుందని చెప్పాము. తర్వాత ఫాస్ఫరస్ గురించి చెప్పుకున్నట్టయితే ఫాస్ఫరస్ని మనం ఎన్పికేలో పీగా వివరిస్తామండి. ఈ పి అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దీన్ని భాస్వరం అని తెలుగులో అంటారు. ఇది వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి సహాయకారిగా ఉంటుంది. తర్వాత మొగ్గ బాగా రావడానికి, ఆ మొగ్గ పువ్వుగా మారడానికి, తర్వాత కాయగా మారడానికి ఈ విధంగా సహాయపడుతుంది. ఇది పి చేసేటువంటి పని. అయితే మనం ఏం చేస్తుంటామంటే వేరు వ్యవస్థ బాగా వచ్చేటప్పుడు అంటుంటాం కదా, మనం ఏం చేస్తామంటే భూమిలోకి ఇంకా విత్తనం వేయకముందే భాస్వరం అనేది వాడడం జరుగుతూ ఉంది. దానివల్ల ఉపయోగము వ్యర్థం, ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది ఫాస్ఫరస్ వేయడం వల్ల 15 రోజుల తర్వాత అది లవణంగా మారుతుంది. ఎప్పుడైతే లవణంగా మారుతుందో అది విష పదార్థంగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఆ విష పదార్థంగా మారుతుంది కాబట్టి మనకు ఫాస్ఫరస్ అనేది హాని చేసేటువంటిదిగా అవుతుంటుంది. దీన్ని పూత దశలో, మొగ్గ తొడిగే దశలో మాత్రమే వాడడం చాలా మంచిది. పూత అధికంగా రావడానికి, తర్వాత మొగ్గ బాగా ఇచ్చుకొని పూలు బాగా రావడానికి ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైనా కానీ 15 రోజుల తర్వాత, అంటే 15 రోజుల తర్వాత ఇదేమవుతుంది, ఆమ్లంగా తర్వాత లవణాలుగా తయారవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము విత్తనము వేయకముందు మాత్రం వాడడం మంచిది కాదు. దాని తర్వాత చెప్పుకోవాల్సి వస్తే ఇది పాస్పోసాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అండి. ఈ పాస్పోసాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా చాలామంది రైతులు ఏమంటుంటారంటే ఈ పాస్పోసాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా అనేది ఏవి వర్క్ చేయడం లేదు అని అంటుంటారు. దీన్ని కర్బన పదార్థం కలిగినటువంటి మందుల్లో వాడితే, అంటే హ్యూమిక్ యాసిడ్ కానీ ఇటువంటి వాడడంలో కానీ, లేదంటే వేప పిండి కానీ, పశువుల ఎరువు కానీ, ఇటువంటి వర్మీ కంపోస్ట్ కానీ, లేదంటే సిటీ కంపోస్ట్ కానీ, ఇటువంటి వాడడం వల్ల కర్బన శాతం పెరుగుతుంది. మనకు కావాల్సిన పాస్పో బ్యాక్టీరియా అధికంగా సంతానోత్పత్తి చేసుకోగలిగి పెరుగుతుంది. అందువల్ల ఫాస్ఫరస్ వాడేటప్పుడు కంపల్సరిగా ఈ జీవన ఎరువు ఏమైనా వాడేటట్టుంటే కర్బనము కలిగినటువంటి మందులు వాడడం కూడా చాలా మంచిది. ఫాస్ఫరస్ను కేవలం ఎప్పుడు వాడాలి అంటే మొగ్గ తగిన దశలో వాడాలి. వేరు వ్యవస్థ బాగా రావడానికి ఇది దోహదకారిగా ఉంటుంది.